అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా విజయ యాత్ర అయింది. యాత్ర ఇప్పుడే సినిమా మీకు అందరికీ తెలుసు. ఈ సినిమా చూసిన తర్వాత కనీసం 4-5 గంటలు ఒక డే అంతా మైండ్ సరిగ్గా పనిచేయదు ఎవరికి. అలాంటి స్క్రిప్ట్తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి నిజమైన క్షేమ సమాచారాన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలియజెప్పేదానికోసం కులాలు, మతాలు, వర్గాలు అనే భేదాలు, పార్టీలకు అతీతంగా హ్యూమన్ బాండింగ్, ఎథిక్స్ మీద ఈ సినిమా నడిచిందండి. ఈవెన్ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది సినిమా చూసినా ఒక్క పర్సన్ కూడా ఒకళ్ళకి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని చెప్పడానికి వీల్లేనటువంటి స్క్రీన్ ప్లేతో అద్భుతంగా తెరకెక్కించిన మా డైరెక్టర్ గారికి, మా విజయ్ గారికి, మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు నేను చేయనటువంటి ఒక బరువైన క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చారు. వీరప్ప అనే క్యారెక్టరు ఆద్యంతం మొదటి సీన్ నుంచి రెండో సీన్ వరకు, మొదటి సీన్ నుంచి చివరి వరకు ఒక మహా నటుడు 6-7 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక మమ్మూటితో 40 రోజులు చేసే అవకాశాన్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మనిషి పుడమి తల్లికి పరిచయం అయినప్పటి నుంచి పుడమి తల్లి గర్భానికి అంకితం అయ్యేంత వరకు ప్రతి ఒక్క జీవికి, ప్రతి మనిషికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి రైతు పట్ల ఏ మనిషికి అభిమానం ఉన్నా, రైతు పట్ల ఏ మనిషికి గౌరవం ఉన్నా ఈ సినిమా రైతును ప్రేమించే ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు సమాజాన్ని నడిపించడానికి విద్య అవసరమని నమ్మి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి కొన్ని వేల మందిని ఇంజనీరింగ్ వైపు నడిపించినటువంటి మహానేత ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఇలాంటి ఎన్నో పథకాలని మనుషుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయేటట్టు ఈ సినిమాని రూపొందించడం ఒక కత్తి మీద సాము అయితే 66 రోజులు మహాయజ్ఞంలాగా పనిచేసినటువంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో టీం అందరికీ, మా మేనేజర్స్కి, మా ప్రొడ్యూసర్స్ గారికి, మా డైరెక్టర్ గారికి, వీరందరికీ మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ తికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సినీ అభిమానులందరూ ఇలాంటి మంచి సినిమా ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు వచ్చింది, ఎవరు ఏ విధమైనటువంటి భేషాజాలు పోకుండా ప్రతి ఒక్కరూ మంచి సినిమాని ఆదరిస్తేనే మనకి ఇలాంటి మంచి సినిమాలు భవిష్యత్తులో ఇంకెన్నో వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెస్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు